ఫ్రెండ్స్, ఈరోజు కుల మత సంప్రదాయాల పెళ్ళిళ్ళకు బదులుగా ప్రత్యామ్నాయ సాంస్కృతిక స్వాభిమాన పెళ్ళిళ్ళకు సుముఖత వ్యక్తం చేస్తున్న యువకులు. ఈ విషయం గురించి నేను సవివరంగా మీ ముందుకు తెస్తున్నాను. ఈ కుల మతాల సాంప్రదాయ ఆచారాల వల్ల కొంతమంది ఆ సాంప్రదాయం నుండి బయటపడక తక్కువ ఖర్చుతో జరిగే ప్రత్యామ్నాయ స్వాభిమాన పెళ్ళికి కుటుంబ పెద్దల విరోధం వల్ల యువతీ యువకులకు వివాహాలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. వారి యొక్క మధ్య వయస్కులో వివాహాలు జరుగుతున్నాయి. పెళ్ళి చేసే వయసు దాటిపోయిన తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కావున కుల మత పెద్దల ఆచారం ప్రకారం వివాహం చాలా ఖరీదైనదిగా మారిపోయినాయి. ఈ మతాచారాల వల్ల, కుల మతాచారాల వల్ల కూడా పెళ్ళిళ్ళు చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. పెద్ద పెద్ద లగ్జరీ ఫంక్షన్ హాల్స్ బుక్ చేయడం, లగ్జరీ స్టేజ్ డెకరేషన్లు చేయడం, మైక్ సౌండ్స్, డీజేలు ఇలాంటివి బాజా భజంత్రితో చాలా ఖరీదైన పెళ్ళిళ్ళు చేస్తున్నారు. నిజానికి ఈ పెద్ద పెద్ద ఫంక్షన్లు అవసరం లేదు. లక్షల్లో ఖర్చు పెట్టడం అవసరం లేదు పెళ్ళికి. డీజేలు పెడితేనే పెళ్ళి అవుతుందా? బాజా భజంత్రీలు పెడితేనే పెళ్ళి అవుతుందా? పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్సే అవసరమా? అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేకుండానే చాలా సింపుల్గా సాదాసీదాగా పెళ్ళిళ్ళు చేయవచ్చు. ఆ విధంగా ప్రజలు ఆలోచించాలని కోరుతూ, మరి ఒక రకంగా చూస్తే ఈ పెళ్ళిళ్ళు ఒక వ్యాపారంగా మార్చేశారు కొందరు నిర్వాహకులు. పెళ్ళిళ్ళు ఒకప్పుడు చాలా సాదాసీదాగా జరిగేవి, ఖర్చు చాలా తక్కువగా ఉండేది. చాలా ఆత్మీయ బంధుమిత్రులు 4-5 రోజులు ఉండి పెళ్ళిళ్ళు చేసేవారు. అయినా కానీ ఖర్చు తక్కువే అయ్యేది. ఇప్పుడు ఈ కాలంలో ఒక 2-3 గంటలలోనే పెళ్ళి అయిపోతుంది. ఒక రోజులో 2-3 గంటలలోనే పెళ్ళి అయిపోతుంది. కానీ ఖర్చులు లక్షల్లో చేస్తున్నారు. ఈ ఖర్చులు తగ్గించుకోవడానికి ఒక మంచి మార్గం చూపిస్తున్నాను. ప్రత్యామ్నాయ సాంస్కృతిక పెళ్ళిళ్ళు ఆ రోజు మన పూర్వీకులు, ఆ మహనీయులు, సామాజిక శాస్త్రవేత్తలైనటువంటి పెరియార్ ఈవి రామరావు స్వామి గారు మరియు మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఇలాంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న పెళ్ళిళ్ళు చేశారు, చేసి చూపించారు, నిరూపించారు. అలాంటి పెళ్ళిళ్ళు చేయాలని ఈ సమాజానికి కోరుతూ, మరి అవి ఎలా చేయాలో చెప్తాను. ఒక రకంగా ఈ పెళ్ళిళ్ళు వ్యాపారంగా మారిపోయిన తర్వాత అందులో ఇరుక్కుపోయి పేద మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలకు ఖరీదైన వివాహాలు జరపక పిల్లల పెళ్ళి వయస్సు దాటిపోయి అనర్థాలకు దారి తీస్తున్నాయి. పెళ్ళి కాని యువకులు తాగుడుకు బానిసై, చెడు వ్యసనాలకు బానిసై, అటు కుటుంబ పెద్దలకు ఎదిరించలేక, ఇటు సొంత నిర్ణయంతో తమకు
ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేసుకోలేక సతమతమవుతూ చెడు వ్యసనాల బారిన పడుతున్నారు. దానికి తోడు ఉద్యోగం లేక, ఉపాధి లేక అమ్మాయి తరపు వారు తమ అమ్మాయిలను నిరుద్యోగ యువతకు పెళ్లి చేయడానికి ఇష్టపడడం లేదు. కావున ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఆలోచించాలి. ఖరీదైన వివాహాలను మానుకోవాలి. వీటి వల్ల మనకు ఎలాంటి లాభం లేదు, అప్పు తప్ప ఏమి మిగలదు. ఎవరి ఈ గొప్ప పెళ్ళిళ్ళు చేశారనే సర్టిఫికెట్ అవసరం లేదు మనకి. గొప్ప పెళ్లి చేయడం అనేది ఫలానా వ్యక్తి గొప్పగా పెళ్లి చేశాడు, గొప్పగా భోజనాలు పెట్టాడు, చాలామందికి పిలిచాడు అనే సర్టిఫికెట్ మనకు అవసరం లేదు. మన పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించాలి. భవిష్యత్తును ఆలోచించి అప్పులు చేయకుండా తక్కువ డబ్బుతో, తక్కువ ఖర్చుతో పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకోవాలి. ఆడంబరాలకు పోకుండా నిర్ణయం తీసుకొని ఈ యొక్క పెళ్ళి పెరియార్ ఈవి రామస్వామి మరియు మహాత్మా జ్యోతిబా ఫులే చూపిన బాటలో చేయాలి. వారు ప్రత్యామ్నాయ సాంస్కృతిక స్వాభిమాన పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, పెళ్ళి అనేది వారు ఎట్లా చేశారో చెప్తాను. పెళ్ళి చేసుకునే అబ్బాయి, అమ్మాయి తమ ఇద్దరి అంగీకారంతో ఇష్టపడి ప్రేమించి తమ ఇరువైపుల కుటుంబ సభ్యులు మరియు సన్నిహిత స్నేహితులు, అతి తక్కువ బంధుమిత్రుల సమక్షంలో ఎలాంటి మంగళసూత్రం లేకుండా, పుస్తెలు మట్టెలు లేకుండా, ఎలాంటి వెండి బంగారు ఆభరణాలు లేకుండా కేవలం 2 పూలదండలు ద్వారా పెళ్ళిళ్ళు అతి తక్కువ ఖర్చులో చేయొచ్చు. ఆలోచించండి మిత్రులారా. బంగారు ఆభరణాలు పెళ్ళికి అవసరమా? చెప్పండి. అవసరం లేదు. పుస్తెలు మట్టెలు అవసరమా? అవసరం లేదు. మంగళసూత్రం కూడా అవసరమా? లేదు, అవసరం లేదు. ఒక పెళ్లి జరగాలంటే ఒకరికి ఒకరు ఇష్టపడాలి. అమ్మాయి అబ్బాయికి ఇష్టపడాలి, అబ్బాయి అమ్మాయికి ఇష్టపడాలి. నిజానికి మంగళసూత్రం అనేది అది బానిసత్వానికి నిదర్శనం. అది మంగళసూత్రం అనేది ఒక బానిసత్వానికి నిదర్శనం. కాబట్టి ఆ మంగళసూత్రం కూడా పెండిలో అవసరం లేదు. వెండి బంగారు ఆభరణాలు కూడా అవసరం లేదు. ఖరీదుతో కూడుకున్నవి కాబట్టి అది ఎవరికో ధనవంతులు చేయడానికి పనికి వస్తాయి, కానీ మన పెళ్ళికి, మన కుటుంబానికి ఏమాత్రం అవి ఉపయోగపడవని నేను భావిస్తున్నాను. కావున ఇలాంటి లేకుండా, మంగళసూత్రం లేకుండా, పుస్తెలు మట్టెలు లేకుండా, వెండి బంగారు ఆభరణాలు లేకుండా, ఖరీదైన బట్టలు కూడా అవసరం లేదు. సింపుల్ బట్టలతో, తక్కువ ఖర్చుతో కూడినటువంటి బట్టలతో కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు పూలదండలు మార్చుకొని జీవితాంతం కలిసి జీవించే ఒక శపథం చేస్తే చాలు, ఆ పెళ్ళి పూర్తవుతుంది. కావున ఇట్టి పెళ్ళిళ్ళకు కులమత పెద్దలు, స్నేహితులు, బంధుమిత్రులు ప్రత్యామ్నాయ సాంస్కృతిక స్వాభిమాన పెళ్ళిళ్ళకు ప్రోత్సహించాలని, యువత యొక్క జీవితాలను నాశనం కాకుండా కాపాడాలని కోరుకుంటూ, మరి నా యొక్క వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే
కామెంట్ చేయండి. ఈ పెళ్ళిలో శపథం గురించి ఎలా చేయాలో ఆ శపథం గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ప్రత్యామ్నాయ సాంస్కృతిక స్వాభిమాన పెళ్లి ద్వారా పెళ్లి చేసుకునే జంట యొక్క శపథం ఈ విధంగా ఉంటుంది. వారు ఈ శపథం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వారు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఒకరినొకరు అనన్యంగా ప్రేమగా జీవితాంతం తాము సమాజంలో గౌరవంగా జీవించడానికి ఒక శపథం తీసుకొని ముందుకెళ్ళాలని సూచిస్తూ ఆ శపథం గురించి చెప్తాను. తమ జీవితంలో ఒకరినొకరు గౌరవిస్తూ ప్రేమతో నడిచి సమానత్వంతో సహజీవనం చేస్తాము. సుఖంలో దుఃఖంలో అనారోగ్యంలో ఆరోగ్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటాము. కులమత జాతి వివక్షకు అతీతంగా తమ వ్యక్తిగత స్వేచ్ఛను స్వాభిమానం సమాన హక్కులను పరస్పరం గౌరవిస్తాము. ఒకరినొకరు మర్యాదగా నమ్మకంగా ఆదరిస్తూ జీవితాంతం కలిసి ఉండే ప్రామాణికతను స్వీకరిస్తున్నాము. ఈ విధంగా ఈ కొత్త జంట ప్రేమతో కూడిన బంధం, సమానత్వానికి విలువ, పరస్పర గౌరవం, సహజీవనానికి నిబద్ధత, స్వేచ్ఛను పరస్పరం అందిపుచ్చుకోవడం. ఇది మతాచారాలకు బదులుగా సాంకేతికమైన సమాజంలో శాస్త్రీయ న్యాయబద్ధమైన మానవతా దృక్పథంతో కొత్త బంధాన్ని ప్రారంభించడానికి లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మతాచారాలకు బదులుగా సాంప్రదాయాలకు పెళ్ళిళ్ళకు బదులుగా ప్రత్యామ్నాయ సాంస్కృతిక స్వాభిమాన పెళ్ళిళ్ళు సమాజంలో ఎక్కువ స్థాయిలో జరగాలని, అలాంటి పెళ్ళిళ్ళకు ఈ సమాజం ప్రోత్సహించాలని, తమ పిల్లల యొక్క ప్రేమను గౌరవించాలని మరియు వారికి ప్రోత్సహించాలని, వారి ప్రేమను అంగీకరించాలని, వారికి భవిష్యత్తులో సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ సమాజంలో వారు ఉన్నతంగా జీవించడానికి తమ వంతు కృషి చేయాలని నేను అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.